వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని జయనాగేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి నేతలకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇవాళ ఎమ్మిగనూరులోని మిలిటరీ కాలనీ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని జయనాగేశ్వరరెడ్డి అభ్యర్థించారు. ఎక్కడ చూసినా ప్రజలు కేవలం 130 సార్లు బటన్ నొక్కినా అని చెప్పడం, ప్రతి ఇంటికి లక్షల రూపాయలు డబ్బులు పడినాయని చెప్పడం, సంక్షేమ ముసుగులో అభివృద్ధిని పూర్తిగా చంపేశారు. ఈరోజు ఇక్కడ ఈ కాలనీ చూస్తున్నారు. గతంలో మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు, మేమేసిన రోడ్లు, మేం పెట్టిన డ్రైనేజ్లు, మేం పెట్టినటువంటి లైట్లు తప్ప పిడికడు మన్నేసిన పాపానుకో. పైగా ఈరోజు వైడనింగ్ అభివృద్ధి పేరుతో ఇక్కడ బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టాలని చూసినటువంటి పరిస్థితి. మేము వల్ల కోర్టుకు పోయి స్టే తెచ్చి ఆపడం, వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని ఆపడం తప్ప ఇంకా ఎక్కడ కూడా కనీసం ఒక పని చేసిన పాపాన పోలేదు. కేవలం అభివృద్ధి అంటే వీళ్ళ దృష్టిలో కేవలం విధ్వంసం. ఆ విధ్వంసం చేసుకుంటూ అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇంకా రోజు కౌంట్ స్టార్ట్ అయింది. 23 రోజుల లోపల మళ్ళీ ఒక బలమైనటువంటి నిర్ణయం. ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎవరు మంచి చేస్తారు, కూటమి అభ్యర్థి అయినటువంటి మమ్మల్ని అందరినీ గెలిపించాలా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుంటేనే తప్ప మాకు భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ పేరు మీద ఈరోజు మోసాలు చేశారు. ఏం చేశారు? ఒక అమ్మఒడి ఇస్తామని చెప్పారు. అమ్మఒడి ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి నిధులు ఎంతమందికి ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు? కేవలం మాయమాటలు చెప్పి ఒక సంవత్సరం 13,000, 11,000, 9,000 0 ఒక సంవత్సరం ఒక బిడ్డకే అని చెప్పి మెలికబెట్టి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వకుండా మళ్ళీ దాన్ని మోసం చేశారు. మీరు చేసిన అన్ని 18,000 రూపాయలు 45 సంవత్సరాల ఆడపిల్లలకి ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు నా ముందు ఉన్నట్టు మహిళలందరూ చెప్తున్నారు ఆసరా పథకం కింద రుణమాఫీ చేస్తామన్నారు. అది మోసం చేశారు.